హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి సెకండ్ నోటిఫికేషన్ కింద గ్రూప్ బి స్థాయి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. స్టార్టింగ్లోనే 80,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. సో చాలా మంచి జాబ్స్ కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీకి సంబంధించి టోటల్ 437 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు 5th జూన్ నుండి 26th జూన్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఫేజ్ 13 జాబ్స్కి సంబంధించి మీరు ఏ విధంగా అయితే అప్లికేషన్ పెట్టుకున్నారో ఫస్ట్ ఓటీఆర్ క్రియేట్ చేసి ఆ తర్వాత అప్లికేషన్స్ ఏ విధంగా సబ్మిట్ చేశారో అదేవిధంగా దీనికి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారికి 12th ఆగస్టున ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా గ్రూప్ బి నాన్ గెస్టెడ్ పోస్టులు అనమాట. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్, సీనియర్ ట్రాన్స్లేటర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ హిందీ ట్రాన్స్లేటర్ అనేటువంటి డిఫరెంట్ జాబ్ రూల్స్ అయితే ఉంటాయి. సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్ అఫీషియల్ లాంగ్వేజ్ సర్వీస్లో జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి సంబంధించి లెవెల్ 6 కింద శాలరీస్ ఆఫర్ చేస్తూ జాబ్స్ ఉంటాయి. ఇంకా ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్లో మనకి AFHQలో జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి. ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన గవర్నమెంట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్లో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి లేదా జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉంటాయి. అలాగే అదే డిపార్ట్మెంట్స్లో మనకి సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్గా జాబ్స్ ఉన్నాయి. సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో టోటల్గా చూసుకుంటే మనకి అన్ని జోన్స్ కలుపుకొని 437 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. సో ఈ 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్లో SC/STస్కి 5 years, OBCస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10, 13, 15 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. సో ఈ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ అనేది ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్గా కలిగి ఉన్నట్లయితే మీరు ఆ డిగ్రీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు ఇక్కడ చాలా క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఇంగ్లీష్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన హిందీ అనేది ఒక సబ్జెక్టుగా కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దాన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ మీడియం అండ్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ అనేది హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చేసిన హిందీ మీడియంలో చేసి విత్ ఇంగ్లీష్ అనేది మీరు దీనికి సంబంధించి కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్గా మీరు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్స్ డిగ్రీ అనేది సో ఇక్కడ హిందీ లేదా ఇంగ్లీష్లో మీరు చేసిన ఇంగ్లీష్ మీడియంలో మీరు దీనికి సంబంధించి కంప్లీట్ చేసినట్లయితే హిందీ అనేది ఒక కంపల్సరీ సబ్జెక్ట్గా ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇలాగ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి లింక్ పెట్టారనమాట. మీరు ఇంగ్లీష్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండాలి. లేదా హిందీలో మీరు మాస్టర్స్ డిగ్రీ చేసిన హిందీ అనేది లేదా ఇంగ్లీష్ అనేది మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్స్గా కలిగి ఉండాలన్నమాట. సో ఖచ్చితంగా హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా మీరు కలిగి ఉంటే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు కూడా సేమ్ అంతే. మాస్టర్స్ డిగ్రీలో మీరు హిందీ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి హైట్ కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కాకుండా మిగిలినటువంటి క్యాండిడేట్స్కి మేల్ క్యాండిడేట్స్ అయితే 165 centimeters, ఫిమేల్ క్యాండిడేట్స్ 155 centimeters ఉండాలి. ఇంకా కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వారికి 162.5 centimeters రిలాక్సేషన్ వరకు ఉంటుంది. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి 150 centimeters అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇంకా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఇండియా వైడ్గా వారికి 162.5 centimeters అండ్ 150 centimeters హైట్ అయితే మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉండాలి. ఇంకా మనకి చెస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే
అన్ఎక్స్పాండెడ్ జనరల్ ఇంక్లూడింగ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 77 సెంటీమీటర్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి 76 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండెడ్ అయితే 82 సెంటీమీటర్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అయితే 81 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఐసైట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్టాండర్డ్లో ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి, మెడికల్ స్టాండర్డ్లో. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే 100 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఎటువంటి ఫీ లేదు, వారు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగిలినటువంటి యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ 100 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. రీజియన్ల వారీగా మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు సౌతర్న్ రీజియన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సౌతర్న్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి ఉంటాయి. సో మీ సొంత జిల్లాలోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి, మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకోవచ్చు. అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 పేపర్స్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. సో పేపర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైపు, పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ అనమాట. సో పేపర్ 1లో కంప్యూటర్ మోడ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో 200 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 2 అవర్స్ టైం అయితే ఉంటుందండి. సో మిగిలినటువంటి స్క్రైబ్ పెట్టుకున్నటువంటి వారికి 2 అవర్స్ 40 మినిట్స్ వరకు ఉంటుంది. ఇంకా పేపర్ 2 డిస్క్రిప్టివ్లో చూసుకుంటే ట్రాన్స్లేషన్ అండ్ ఎస్సే ఉంటుంది, 200 మార్క్స్కి 2 అవర్స్ టైం అయితే ఇస్తారు. సో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఫర్దర్గా ఆగస్టు 12న కండక్ట్ చేయడం జరుగుతుందని డేట్ అయితే ఇచ్చారు. ఒకవేళ ఆ డేట్ మిస్ అయితే వేరొక రోజున మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో యూఆర్కి 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 25% అండ్ అదర్ క్యాండిడేట్స్కి 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ యొక్క జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ లేదా హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకి సంబంధించి 26 జూన్ లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.